హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను పెట్టే వీడియో ఏమంటే ఈ మగ్గం వర్క్ మీషోలో ఆర్డర్ పెట్టిన బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపించానండి. కటింగ్ వీడియో అయితే పెట్టాను కానీ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. చాలా లేట్ అయింది, ఏమనుకోవద్దు. కొంచెం నేను ఈ వర్క్ అయితే చేపిస్తున్నానండి. మేము షాప్ పెడదామని చెప్పి షాప్కి మేము దాంట్లో వర్క్ అయితే చేస్తున్నాం. 10 రోజులు బట్టి వీడియోలు నేను పెట్టకపోవడానికి కారణం కూడా అదేనండి. ఎందుకంటే సొంతంగా మేమే చేయించుకుంటున్నాము మేస్త్రితోటి, అంటే టాబీ పని చేసే వర్కర్ తోటి మేమే పెట్టి చేయించుకుంటున్నాము. సొంతంగా మా ఆయన గారు నేనే చేస్తున్నాము పని. బయట పెట్టి మనం బయట వాళ్ళని పెట్టి చేయించాలంటే చాలా అయిపోతుంది కాబట్టి బడ్జెట్ కొంచెం లో బడ్జెట్లో ఉంది. కొంచెం ఉన్న డబ్బులతోటే మేము చేయించుకోవాలనుకుంటున్నాము. అందుకని నేనైతే వీడియోలు పెట్టడానికి అవ్వట్లేదు. ఈ వీడియోలో నేనైతే ఈ బ్లౌజ్ కుట్టింది మొత్తం వీడియోలను ఫుల్గా ఉందండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఇక్కడ వచ్చేసి నేను ఈ లైనింగ్ అంతా కూడాను లోడింగ్ పద్ధతిలో చేసేసి ఉంచానండి. అయితే మీకు ఈ వర్క్కి కరెక్ట్ ప్లేస్ అంటే నెక్ వచ్చేసి మనకి వర్క్ తక్కువ వచ్చిందండి. అయితే నెక్ పొడవు కావాలన్నమాట. ఈ పొడవు కోసం నేను లైనింగ్ లోడింగ్ చేస్తాను అన్నది వేరే వీడియోలో ఉంది. అదైతే ఇప్పుడు పెట్టాను అనమాట. నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వీడియో మాత్రమే పెడుతున్నాను. లోడింగ్ అంతా కూడాను చేసేసాను, లైనింగ్ ఎక్కిచ్చేసానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నేను మెయిన్ డాట్ని ఏ విధంగా వేస్తాను అన్నది కొంచెం మీకు డిఫరెంట్గా చూపిద్దామని చెప్పి అయితే నేను ఈ విధంగా వేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇలాగ మధ్యలోకి మడవండి. మడిచినప్పుడు 4 అంగుళాలు రావాలి. ఇలాగ 4 అంగుళాలు వచ్చినప్పుడు మనకి అది కరెక్ట్ పాయింట్లో ఉందని అర్థం అండి. షోల్డర్ మిడిల్ పాయింట్లోకి మడతలు ఫోల్డ్ చేయండి. ఆ మిడిల్లోకి వచ్చిన తర్వాత 4 అంగుళాలు పెట్టిన తర్వాత 1.5 తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 2.35 అనమాట, అంటే పావు తక్కువ 3 అంగుళాలు. ఇక్కడ వచ్చేసి నేను డాట్ని డబుల్ స్టిప్ అనేది డబుల్ కుట్లు అనేది వేసాను అనమాట. ఇక్కడ డాట్ అనేది కొంచెం వేసిన తర్వాత కొంచెం మనకి ఇక్కడ డాట్ దగ్గర ఎక్స్ట్రా అన్నది పెచ్చు ముక్క అనేది వస్తుంది. దాన్ని మనం ఎలాగా సెట్ చేసుకోవాలనేది నేను చూపించాను ఈ వీడియోలో. అయితే మీరు ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడమని మీకు ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ డాట్ని వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ అనమాట. మెయిన్ డాట్ని మనం ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో ఫ్రంట్ డాట్ అలాగే చంక డాట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. చూడండి, ఎక్కడ కూడాను మీరు డాట్లు వేసే విషయంలోనూ ఎక్కడ కూడాను మిస్టేక్లు అనేది చేయకుండా చేయాలి అనుకుంటే కనుక మన ఛానల్లోనూ ఇంకా క్లారిటీగా ఉండేలాగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, చాలా పెద్ద బ్లౌజు కానీ చెస్ట్ మాత్రం చాలా చిన్నదండి వీళ్ళది. చెస్ట్ వచ్చేసి చాలా చిన్నది. ఇలా షేప్ బెల్ట్ని కూడాను 2 లేయర్స్ 3 లేయర్స్ అనేది పెట్టేసి స్టిచ్ చేసేసి ఉంచాను అనమాట. ఇది ఇంకో సెకండ్ది అనమాట. దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడికి ఎంత వస్తుందో చూసుకోండి. 3 అంగుళాలు నేను హైట్ అనేది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి నేను పైనుంచి కూడాను డాట్ని అనేది స్టిచ్ చేస్తున్నానండి. అది ఎలా వచ్చినా సరే నాకు అర్థమవుతుంది. మళ్ళీ నేను దాన్ని సరి చేసుకోగలుగుతాను. కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా చేయొద్దు. నేను డాట్ని వేసే విధంలో మీరు వేయొద్దు అనమాట. కానీ నాకు డాట్ మాత్రం ఎక్సలెంట్గా కరెక్ట్గా అనేది వచ్చిందండి. చూడండి, ఇక్కడ మధ్యలోకి మనం డాట్ని వేసేటప్పుడు కూడాను పైన వైపుకి ఒక 1/2 ఇంచు పెచ్చు ఎక్స్ట్రా ఉండేలాగా డాట్ వేయండి. ఒక్కొక్కరు బ్లౌజ్ని మధ్యలోకి మడిచినప్పుడు సమానంగా పెట్టి స్టిచ్ చేస్తారు, డాట్ని వేస్తారు. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా సరే పైన వైపు మనం మధ్యలోను ఫ్రంట్ వైపు డాట్ వేయాలనుకున్నప్పుడు పైన వైపు క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఇక్కడ షేప్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది తెలుస్తుందో మీకు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడమని అయితే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. నేను నైట్ పూట స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా రోజుల క్రితం నేను చేసిన వీడియో. అయితే నేను పోస్ట్ చేసేసరికి చాలా లేట్గా వస్తుందండి. కొంచెం ఈ మధ్యన అయితే నేను వీడియోలు స్పీడ్గా చేయట్లేదు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ డాట్ని 2 లేయర్స్ 3 లేయర్స్ పెట్టి నేను స్టిచ్ చేస్తానని చెప్పాను కదా. ఇది ఇన్విజిబుల్ ఖర్చు, మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోయే విధంగా స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక లేయర్ని విడిగా తీసి 2 లేయర్స్ మీద నేను ఫ్రంట్ పార్ట్ని దాన్ని
రివర్స్లో స్టిచ్ చేసుకొచ్చాను అనమాట. ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసరికి ఆ కుట్లలోకి లోపలికి వెళ్ళొద్దు అనమాట. దాన్ని తప్పించి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిరిగేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ని మనం ముందు ఎలా పట్టించామో అలాగే ఒక లేయర్స్ని విడిగా ఉంచాం కదా, ఆ లేయర్స్ని మళ్ళీ వెనక్కి తిప్పినప్పుడు అదే ఆ లేయర్ మీద ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మడిచేసేసి స్టిచ్ కనుక చేసినట్లయితే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది, నీట్గా వస్తుంది. మనకి ఎక్కడ కూడాను ఎంత మనకి క్లాత్ గుచ్చుకుపోయే క్లాత్ అయినా సరే ఎక్కడ ఇరిటేషన్ అనేది లేకుండా నీట్గా రావాలంటే ఇలా ఉంటుందండి. దీనిపైనుంచి డబుల్ స్టిచ్ ఒకటి వేసుకోండి. ఈ సెకండ్ది కూడా ఇంతేనమాట, సేమ్. ఇక్కడ వచ్చేసి నేను షేప్ బెల్ట్ ఇచ్చేసిన తర్వాత నేను కాజా పట్టీకి అలాగే ఉక్స్ పట్టీకి స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి నేను ఉక్స్ పట్టీని ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి. ఒక అంగుళం వెడల్పులో క్లాత్ ఉన్నది తీసుకోండి. ఇలాగా మనం ఉక్స్ పట్టీని అయితే పైన వైపు నుంచి స్టిచ్ చేసుకురండి. ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లోను పాదం ఖర్చు మీద స్టిచ్ చేసుకుంటూ కనుక వస్తే బ్లౌజ్ మొత్తం ఫుల్ వీడియో ఉందండి, మీరు స్కిప్ చేయొద్దు. రిక్వెస్ట్ అదే కోరుతున్నా. మీరు లైక్ ఇచ్చినా ఇకపోయినా మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్కిప్ చేశారంటే కనుక మీకే అర్థం కాదు. చూస్తున్నారు కదా, మీకు రావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది మనం డబల్ ఫోల్డ్ మీద వెనక్కి తిప్పేసుకుని డబల్ ఫోల్డ్ మీద మడత పెట్టుకుని ఉక్స్ పట్టిని ఇలాగా కుట్టుకుంటూ వచ్చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలోనైతే నేను కొంచెం బట్టలు హెవీగా వచ్చినా సరే నేను ఇప్పుడు ఈ పని పెట్టుకోవడంలోనూ వాళ్ళకి టైంకి బట్టలు వేయలేకపోతున్నానండి. వాళ్ళు వచ్చి అడిగి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి నేను నెక్కకి పైపింగ్ కానీ చేతి పని కానీ ఏం లేదండి, వెనక్కి తిప్పేసాను అనమాట. అది మర్చిపోయి నేను ఎక్స్ట్రా క్లాత్ ఉక్స్ పట్టిని స్టిచ్ చేసినప్పుడు పై వైపుకి లైనింగ్ క్లాత్ని వదిలిపెట్టేసాను అనమాట. మళ్ళీ చూసుకుని మర్చిపోయాను కదా అని చెప్పి దాన్ని కట్ చేసి దారం విప్పేసి మొత్తం పీకేసి ఆ ఖర్చుని లోపల మడిచేసి స్టిచ్ చేశాను అనమాట. చూడండి, ఫినిషింగ్ అనేది వెరీ సింపుల్ అండి, మనం స్టిచ్ చేసే దాంట్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, నేను షేప్ బెల్ట్ని ఇన్విజిబుల్ ఖర్చు కనపడకుండా పెట్టుకునే విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ చివరి నుంచి చంకపాటు నుంచి వేస్తున్నాను అనమాట. ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి ఇలా కట్ చేసుకోండి. దాంట్లోకి కుట్లలోకి వెళ్ళకుండా ఉండాలంటే మెయిన్ డాట్ని వెనక్కి మడిచేయండి. మన వైపుకి మడవద్దండి, మనకి ఆపోజిట్లోకి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా స్టిచ్చింగ్ ఇచ్చేసిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పేసి ఇలా గోరుతోటి నాటు మనం రఫ్ ఇచ్చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఇలా మడిచేయండి. నీట్గా ఉంటుంది, మీకు కూడాను చూడడానికి బ్లౌజ్ లుక్ కనపడుతుంది, ఫినిషింగ్ వస్తుంది. మనకి బయట వైపున బట్టలు కూడాను స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు నీట్నెస్ చూస్తారండి. బట్టలు అయితే ఇలాగా బట్టలు మనం కుట్టేసి ఇచ్చేయడం కాదండి, దీనిపైన ఇంకో స్టిచ్ చేసుకురండి. మనం కుట్టే విధానంలో కూడాను ఎంత పర్ఫెక్ట్గా కుడుతున్నాము, నీట్నెస్ ఉందా లేదా అనేది కూడా చూస్తారండి బ్లౌజులు అయితే. నాకు ఎప్పుడైతే నేను నీట్నెస్గా బ్లౌజులు కుట్టానో అప్పటి నుంచే నాకు జాయిట్లు వస్తాం మొదలెట్టినాయండి. ఫస్ట్లో స్టార్టింగ్ అయితే నాకు ఫినిషింగ్ ఇవ్వటం వచ్చేది కాదు. తర్వాత చానాలకి నేను 15 సంవత్సరాలు బ్యాక్ కదా, ఒక సంవత్సరం దాకా కష్టపడ్డానండి. ఇంకా అక్కడి నుంచి నాకు ఫినిషింగ్ ఇవ్వటం తెలిసింది. ఇక అక్కడి నుంచి నాకు ఆ బట్టలు కుట్టే విధానంలోనూ ఒకరితో చెప్పించుకోకుండా ఒకరితో కంప్లైంట్లు తెచ్చుకోకుండా స్టిచ్ చేస్తాను అనమాట. ఎన్నాళ్ళైతే నేను ఇప్పుడు కాజా పట్టీకి వేస్తున్నాను అనమాట. చూశారు కదా, నేను ఇది కాజా పట్టీని అయితే మనం కింద వైపు నుంచి పైకి మడవాలండి. ఇలాగ డబల్ ఫోల్డ్ మీద మడత పెట్టుకోవాలి. అది కూడా 3 ఇంచెస్ ఉండాలి, డబల్ ఫోల్డ్ మీద ఉండాలి. కింద వైపు పైన వైపు ఖర్చు ఉంచుకోండి. ఎందుకంటే ఈ నెక్కకి పైపింగ్ కానీ మనకి చేతి పని కానీ ఉంచలేదనమాట. నెక్కని వెనక్కి తిప్పేసుకున్నాను. ఇక్కడ కూడాను లోపలికి అలా మడిచేయండి, కింద ఖర్చు అనమాట. ఇది ఇలా మడిచేసేసి దీన్ని ఒక్క ఫోల్డ్ మీద మడత పెట్టుకుంటే సరిపోద్దండి. చాలా పర్ఫెక్ట్గా మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి. ఈ చివరికి వచ్చేసరికి మనం ఈ ఎగస్ట్రా పెట్టిన క్లాత్ని లోపలికి మడిచేయండి. ఎక్కువ ఉందనుకుంటే కట్ చేసుకోండి, మరీ ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి, లేదనుకుంటే గట్ట దీన్ని లోపలికి ఎలా మడవాలనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది నేను బయట కూర్చుని నైట్ పూట స్టిచ్ చేసిన వీడియో అండి. మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాని పక్కనే ఒక 1/4 ఇంచు మార్జిన్లోనే ఒక స్టిచ్ చేయండి. ఎందుకంటే ఆ 1/4 ఇంచు మధ్యలోనే మనం స్టిచ్ చేసిన మధ్యలోనే కాజాలు వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను కదా, ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారు కదా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడే మీకు మంచి వీడియోలతోటి
మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో ఉంది కనుక ఒకసారి సెర్చ్ చేసుకోండి. మీకు ప్రతి వీడియోకి మీకు సొల్యూషన్ అనేది దొరికిద్ది అనమాట. నేను ఇది బ్యాక్ అండి, బ్యాక్ కూడాను నేను నెక్ తిప్పేసాను అనమాట. ఈ నెక్ తిప్పేటప్పుడు వర్క్ వచ్చింది కదా, హైట్ తగ్గింది వర్క్. నేను షోల్డర్ దగ్గర హైట్ పెంచుకున్నాను అనమాట. అది నేను నెక్ని ఎక్స్ట్రా తిప్పినప్పుడు ఆ వీడియో కూడా వేరే పెట్టానండి. అది కూడాను ఒక 10 నిమిషాల వీడియో ఉంటుంది. దాన్ని నేను మన వీడియో తగ్గించి మీకు త్వరలోనే ఆ వీడియో కూడా పెడతానమాట. ఇది వచ్చేసి నేను బ్యాక్కి బెల్ట్ వేస్తున్నానండి. నడుము పట్టు దగ్గర మనం ఈ పట్టీలాగా వేసుకోకపోతే మనకి బలంగా ఉండదు, అలాగే బ్లౌజ్ ఎత్తుపట్టినట్టు ఉంటుంది అనమాట. కొంతమంది బ్లౌజులతోటి అలాగే స్టిచ్ చేస్తారు. బ్లౌజ్ కట్ చేసేటప్పుడే బ్యాక్ పార్ట్కి కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుని దాన్ని మడత పెట్టేస్తారు. అలా పెట్టినప్పుడు ఏమైందంటే ఎదర బరువు ఎక్కువయ్యి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ముందుకు పడిపోద్దండి బ్లౌజు. అప్పుడు మనకి చంటి పిల్లలు పాలు తాగి ఫీడింగ్ ఇచ్చే మదర్లు ఉంటారు కదా, వాళ్ళ బ్లౌజులు ఎలా ఉంటాయి, పైకి లేసి పట్టినట్టు అలా ఉంటాయి అనమాట. అలా లేకుండా ఉండాలంటే ఇలాగ మనం సింపుల్గా ఒక పట్టీ అనేది తయారు చేసుకుని దాన్ని కూడా 1/4 ఇంచ్ అనేది మడత పెట్టేసుకుని చేతి పని చేసుకునేలాగా అంతా సమానంగా ఉండేలాగా ఒక చోటని ఎక్కువ తక్కువ లేకుండా ఇవి నేను మనకి కోరా సైడ్ అనేది క్లాత్ కట్ చేయలేదనమాట. విడిగా నేను కట్ చేసుకుని దాన్నే మడిచి తిప్పి ముక్కలన్నీ అతికి పెట్టుకుని ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు తిప్పుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్లోను బ్యాక్ బెల్ట్ మీకు నడుము పట్టి అనమాట. బ్యాక్ బెల్ట్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత చివరి వరకు దానిపైన వెనక్కి తిప్పేసి దానిపైన ఒక స్టిచ్ చేసుకోండి. ఇది నాకు ఫోర్స్గా వెళ్తుంది కాబట్టి నేను చక్రాన్ని ఆపుకోవడానికి చెయ్యాలా పెడుతున్నాను అనమాట. దీన్ని వెనక్కి తిప్పేసి ఒక స్టిచ్ చేయండి అనమాట. అంటే పెద్ద కుట్టు పెట్టుకుని వేసుకోండి. ఈ పెద్ద కుట్టు పెట్టినప్పుడు మనం మళ్ళీ చేతి పని చేస్తాం కదా, హెమ్మింగ్ చేసినప్పుడు ఆ హెమ్మింగ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మనం ఈ బ్యాక్ బెల్ట్కి నడుము పట్టికి వేసిన కుట్టుని ఊడదీసేయండి. ఇలా ఊడదీసేసిన తర్వాత ఇక్కడికి నేను మధ్యలో ఫోల్డ్ చేసుకుని 2 అంగుళాల ఖర్చు మనం సైడ్ ఖర్చుల కోసం వదిలిపెట్టాం కాబట్టి బ్యాక్ పార్ట్లో ఇలాగా డాట్లని వేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గరికి పట్టుకోండి. షోల్డర్ మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి అక్కడికి షోల్డర్ అనేది కరెక్ట్ పాయింట్ అనమాట. ఇలాగ డాట్లు వేయాలంటే డాటు అటుపక్కకు కానీ ఇటుపక్కకు కానీ వెళ్ళదనమాట. కరెక్ట్ ప్లేస్లో కూర్చుంటుందండి. ఆ డాట్లు వేసేటప్పుడు మీరు షోల్డర్ పట్టుకోండి. షోల్డర్ని మధ్యలో ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడికి వస్తుంది అన్నది మీకు అర్థమైపోద్ది అనమాట. ఇలాగా ఈ చివరికి మనం పట్టించినప్పుడు రఫ్ చేయండి. పాదం ఖర్చులో పట్టినప్పుడు రఫ్ చేసినప్పుడు బాగా నీట్గా వస్తుంది అనమాట. నేను ఎక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది లేదండి, ఎందుకంటే బ్లౌజ్ మొత్తం కూడాను మనకి వర్క్ ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు కాబట్టి మనకి పైపింగ్ థ్రెడ్ లేకుండా ఎక్కడికక్కడ బ్లౌజ్ని వెనక్కి తిరిగేసాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనకి ఎంత ఉందన్నది ఆది బ్లౌజ్ తోటి చూసుకోండి. మన ఖర్చుకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాం కాబట్టి 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉందనుకుంటే గట్ట ఇక్కడ షోల్డర్ దగ్గర కట్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపేటప్పుడు సైడ్లు చూసుకోండి. ఇలా చంక ఎత్తు చూసుకున్నప్పుడు బ్యాక్కి ఎక్కువ వచ్చిందా ఫ్రంట్కి ఎక్కువ వచ్చిందా చూసుకున్నప్పుడు మీకు అర్థం అవుద్ది. హాల్ ఎక్కువ వచ్చింది అనుకుంటే కనుక ఫ్రంట్ వైపు ఎక్కువ వచ్చింది అనుకుంటే ఈ ఫ్రంట్లోనే ఇలాగ ఒక డాట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సమానంగా వచ్చింది, నీట్గా కూడా ఉంటుందండి. ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చిందంటే బ్లౌజ్ చూడడానికి అందం అనిపించదు, ఫినిషింగ్ పోవద్దు అనమాట. అప్పుడు ఏం చేయాలో తెలియక చంక పార్ట్లోని కట్ చేసేస్తాం అనమాట. చంక ఎత్తు షోల్డర్లు కలిపేటప్పుడు చంక ఎత్తు ఉంటుంది కదా, అలాగే మనం ఆ మిస్టేక్లు చేయకుండా ఇలా చేసుకోండి. అలాగే ఫ్రంట్ వైపు ఉక్స్ పట్టి వైపు చూసుకోండి. ఆది బ్లౌజ్ పెట్టి చూసుకోండి నెక్ సరిపోయిందా లేదా అనేది నేను ఉక్స్ పట్టి దగ్గర నుంచి చూసుకున్నాను అనమాట. కరెక్ట్గా నాకు కొలత అనేది సరిపోయిందండి. ఇక్కడ షోల్డర్లు కలిపేటప్పుడు కూడా డబుల్ స్టిచ్ మీద ఒక 2 కుట్లు అనేది వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మళ్ళీ నేను ఈ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. చంక వైపు అనేది ఫ్రంట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇలాగ బ్యాక్ పార్ట్ని చంక పార్ట్ని కలిపినప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నది చూసుకోండి. ఇప్పుడు ఎలా చూసుకుంటేనే కట్ చేసుకోవాలి. హాల్ బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చిందంటే కనుక అప్పుడు మనం చంక వైపుని కట్ చేసుకోకపోయినా నడుము బెల్ట్ దగ్గర లోపలికి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది మడిచేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. 2-3 విధానాలు అనేది ఉంటుంది అనమాట. అది కుట్టక ముందే చూసుకుంటే కనుక మీరు సరి చేసుకోవచ్చు. అదే కుట్టిన తర్వాత సరి చేయాలంటే రాదు. అప్పుడు వేసుకున్న వాళ్ళకి ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది. నువ్వు కరెక్ట్గా నేను ఆది బ్లౌజ్ ఇచ్చినట్టు స్టిచ్చింగ్ చేయలేదండి అని
అని చెప్పి మన దగ్గర కంప్లైంట్లు వస్తాయి అన్నమాట. ఆ విధంగా లేకుండా చూసుకోవాలంటే ఫస్టే మనం ప్రతి ఒక్కటి కొలుచుకుంటూ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలాగా నేను స్టిచ్చింగ్ చేసేసాను కదా, షోల్డర్లు అనేది కలిపేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చంక వైపుకి కొలుచుకుంటున్నాను. ఎక్కడి వరకు వచ్చిందో చూసి హ్యాండ్స్కి చంకలోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక పావించ్ అనేది ఎక్కువ వచ్చింది, ఆ పావించ్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ చంకపాటు దగ్గర 2 ఇంచులు అనేది ఖర్చు కోసం పెట్టాను. ఆ ఖర్చు దగ్గర నుంచి మనం షోల్డర్ మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి ఒక 1 ఇంచ్ కింద దించి చంకలోతు అనేది తీసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్లోనే తీయాలి, ఎక్కువ తీయొద్దండి, ఎందుకంటే మరీ చంక దగ్గర పట్టేసినట్టు వస్తుంది. ఎందుకంటే ఇది 30 సైజ్ బ్లౌజ్ ఓపెన్ అనమాట. 30 దాటిందంటే కనుక మనకి 30 ఇంచ్ అనేది చంకలోతు తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టించి ఒకవైపు అనేది స్టిచ్ చేసుకురండి. ఈ ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత మరోవైపుకి స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ నుంచి ఒకే విధంగా తీస్తే కనుక మనకి షోల్డర్ హ్యాండ్స్ ఖర్చు అనేది మెయిన్ పాయింట్లో పడదనమాట, ఒక చివరికి అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అలాగా మనకి రాకుండా ఉండాలంటే ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మరో సైడ్ స్టిచ్ చేయండి. అలా కుట్టిన తర్వాతే మనకు మెయిన్ పాయింట్ భుజాల మీదకే బ్లౌజు, మనకి షోల్డర్ ఖర్చు అనేది భుజాల మీదకే మెయిన్ పాయింట్ కూర్చుంటుంది అనమాట. అలా పెట్టుకుని ఉంచుకోవాలంటే నేను చెప్పిన మార్జిన్లోని మీరు స్టిచ్ చేసుకోండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి బ్లౌజుల మీద కంప్లైంట్ అనేది రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ బ్లౌజులు కుట్టి నేను పంపించేస్తానండి, పంపించి కూడా 10 రోజులు అయిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ నాకు ఫోన్పే కూడా మనీ వేసేసారు, కానీ బ్లౌజులు ఎలా ఉందన్నది కూడా నాకు కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు. అంటే దానికి అర్థం నేను ఒకటే అర్థం అనుకుంటానండి, వెంటనే నాకు బ్లౌజ్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే మెసేజ్ వస్తుంది, ఫస్ట్ మెసేజ్లో నేను చెప్తానమాట. లేదనుకుంటే అది చిన్న కంప్లైంట్ అయితేనే మెసేజ్ పెడతారు, పెద్ద కంప్లైంట్ అయితే ఫోన్ చేస్తారు. కానీ అలాంటి సిచ్యువేషన్ అనేది నాకు రాలేదండి. బాగుంటే కనుక మళ్ళీసారి నాకు బ్లౌజులు వస్తాయి, అదే నాకు అర్థం. కానీ రిపీట్గా నాకు ఒకేసారి ఈ బ్లౌజులు కుట్టడానికి ఈ సంవత్సరం అంతా నేనే కుట్టానండి. నా దగ్గర తప్ప వాళ్ళకి ఎక్కడ కుదరలేదంట, అందుకే చెప్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకవైపు అయిపోయింది, డబుల్ స్టిచ్ చేస్తానండి. ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు సమానంగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ కూడా ఇంతేనమాట, మనకి షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు పెట్టుకోండి, ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేయండి. తీసేసి చంకలోతు అనేది తీసుకోండి. చంకలోతుని స్టిచ్ చేసేటప్పుడైతే ఈ విధంగా తీస్తానమాట. మీకు కటింగ్ వీడియోలోనూ నేను చంకలోతు అనేది హ్యాండ్స్కి తీయట్లేదు కదా, ఇలాగ నాకు అలాగ చంకలోతు తీసినప్పుడు నేను హ్యాండ్స్ని తిరిగేసి నేను స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ని మనకు చేతి పని అది లేకుండా హ్యాండ్ తిరిగేసుకుని మనం స్టిచ్ చేస్తాం కదా, అలాంటప్పుడు కొంచెం మనకి మార్పులు షేర్పులు వస్తాయి, అలాగే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అలా లేకుండా నేను చంకలోతు నేను ఈజీగా ఉండాలంటే ఈ విధంగా తీసుకుంటా. బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా ఉందండి, చూడడానికి చాలా అందంగా ఉంది. మీషోలో ఇంత తక్కువ రేట్కి ఇంత మంచి బ్లౌజ్ వస్తుందని నేను అస్సలు ఊహించలే. చూడండి, బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ వైపు, అలాగే షేప్ బెల్ట్ వైపు, నెక్ వైపు కొలతలు తీసుకోండి. ఎందుకంటే షేప్ బెల్ట్ ఉక్స్ పట్టీకే కొలత తీసుకోవాలి, కాజా పట్టీకే మనకి కొలతలు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా మడిచినప్పుడు ఆది జాకెట్ కూడా బ్యాక్ పార్ట్ని ఇలా సైడ్ ఖర్చులు కడికి ఎంత వచ్చిందో కొలతలు తీసుకోండి. నేను కరెక్ట్గా చూపిస్తున్నానని అనుకుంటున్నాను. ఆ వీడియోని గట్ట ఫాస్ట్ మూడ్లో గట్ట పెట్టుంటే మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే, మీకు అర్థమైంది నచ్చినట్లయితే కనుక, నేను స్టిచ్చింగ్ చేసిన పద్ధతి మీకు నచ్చిందని అనుకుంటే కనుక ప్లీజ్ తప్పనిసరిగా సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. మంచిగా ఇలాంటి వీడియోలు కొంచెం ముందరికి తేవడానికి కొంచెం మీరు నాకు సపోర్ట్ చేస్తే నన్ను కొంచెం గైడెన్స్ ఇవ్వండి, అలాగే బూస్టింగ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. మీరు పెట్టే వీడియోలు, నేను పెట్టే వీడియోలకి మీరు పెట్టే కామెంట్లకి నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది అనమాట. అలాగే చిన్న లైక్ మేము ఆశించేది ఒకటేనండి, కొంచెం నాకు సబ్స్క్రైబర్లు పెరగాలి. మనకు ఒక 10,000 సబ్స్క్రైబర్లు ఉంటే కనీసం వీడియోలకి మనకు కొంచెం ముందుకెళ్ళే ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర లూజ్ అనేది తీసుకున్నాను, అలాగే చంక లూజ్ కూడాను ఆది బ్లౌజ్ పెట్టి చంక లూజ్ కూడా తీసుకోండి. ఇక్కడ చంక దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులు అనేది మనకి పై వైపు ఉంచుకోండి. ఖర్చులు అంటే ఇవి ఇక్కడ మనకి ఖర్చులు అంటే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఖర్చుల దగ్గర పీసుల్లా కనపడుతుంది కదా మీకు, దాన్ని మనకి పై వైపు మడిచినట్టయితే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్గా ఉండదన్నమాట. బ్యాక్ పార్ట్ని నేను ముందే మార్కింగ్ చేసుకుని పెట్టుకున్నా, ఫ్రంట్ పార్ట్ని ముందే మార్కింగ్ చేసి పెట్టుకున్నా. ఉక్స్ పట్టిదే, కాజా పట్టీకి కొలుచుకోండి. సమానంగా
మనకి కూర్చోవాలంటే ఇలా పట్టుకుని మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. బ్లౌజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను ఇన్ని బ్లౌజులు చూపించాను కానీ ఎంత పర్ఫెక్ట్గా నేను దగ్గరుంచి చక్కగా నీట్గా తీసానని నాకు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నానండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబరు, ఇంకా మంచి వీడియోలతోటి మీకు అన్ని వీడియోల్లోనూ అన్నీ మీకు వీడియోలు త్వరగా ఒకటి తర్వాత ఒకటి చూపిస్తానండి. ప్రతి ఒక్కటి మర్చిపోకుండా చూపిస్తాను. చూడండి, ఈ ఖర్చులు కూడాను మనకి ప్లస్ పాయింట్ అనేది వస్తే కరెక్ట్ ప్లేస్లో మనం స్టిచ్చింగ్ చేసిన వాళ్ళం అయితే బ్లౌజు కరెక్ట్గా కుదిరిందని అర్థం అండి. మనం ఖర్చులు కూడాను వాళ్ళు ఎక్కువ కావాలని అడిగారు, చాలా ఎక్కువే పెట్టాను అనమాట. బ్లౌజ్ అన్నది ఇలాగ తిరిగిపోతుంది. ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడే ఇలాగ బ్లౌజ్ అనేది తిరిగిపోద్దండి. మరీ అంత ఖర్చులు కూడా పెట్టుకోవద్దు. ఇక్కడ సైడు మనం కుట్లు ఇచ్చాం కదా, ఆ కుట్ల మీద కుట్లు కూడా వేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు అదరబెదరగా పొద్దున్నే టీచింగ్ కాబట్టి వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు. బ్లౌజులు సెట్ చేసుకోవడం కుదరదు అనమాట. అదే వాళ్ళకి లూజ్ అయినా టైట్ అయినా కుట్టు పక్కన కుట్లు కనుక ఇలా స్టిచ్ చేసినట్లయితే కనుక వాళ్ళు ఓడ తీసుకుంటాకైనా మళ్ళీ వేయించుకుంటాకైనా బాగుంటుందండి. నేను చెప్పేది ఏంటంటే బ్లౌజ్ని కచ్చిరిపిచ్చిరిగా కుట్టకుండా నీట్గా ఫినిషింగ్గా వాళ్ళకి అప్పచెప్పాలని నా ఉద్దేశం అనమాట. చూడండి, సెకండ్ వైపు కూడా మీకు చూపించాను కదా, ప్లస్ గుర్తు వచ్చింది. నడుము వైపు నుంచి నేను చూడండి కాజా పట్టి దగ్గర నుంచి చూపించాను, ఉక్స్ పట్టి దగ్గరికి చూపించే కరెక్ట్గా వచ్చింది అనమాట. నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.